హైదరాబాద్ కేంద్రంగా కొనసాగుతున్న డ్రగ్స్ దందా నార్కోటిక్ బృందం దర్యాప్తులో సినీ లింక్స్ బయటపడుతున్నాయి. హోటల్స్, రెస్టారెంట్లు, పాన్ షాపులు, పబ్బులు, నైట్ పార్టీల్లో విచ్చలవిడిగా డ్రగ్స్ అమ్ముతున్నారని పోలీసులు తెలుపుతున్నారు. కేపీ చౌదరి డ్రగ్స్ కేసులో రఘుతేజ పేరు వచ్చింది. దీంతో సైబరాబాద్ పోలీసులు 2 సార్లు విచారించారు. ఏడాదిలో రఘుతేజ గోవాకి 200 సార్లు వెళ్లొచ్చారని పోలీసులు చెప్పారు. రఘుతేజపై రాయదుర్గం, గచ్చిబౌలిలో పలు కేసులున్నాయని, రఘుతేజ విషయంలో పోలీసులు విచారణకే పరిమితమవుతారా అని తెలియాల్సి ఉంది. హైదరాబాద్ కేంద్రంగా కొనసాగుతున్న డ్రగ్స్ దందా నార్కోటిక్ బృందం దర్యాప్తులో సినీ లింక్స్ బయటపడుతున్నాయి. హోటల్స్, రెస్టారెంట్లు, పాన్ షాపులు, పబ్బులు, నైట్ పార్టీల్లో విచ్చలవిడిగా డ్రగ్స్ అమ్ముతున్నారని పోలీసులు చెబుతున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి అమరేందర్ అందించడానికి సిద్ధంగా ఉన్నారు. అమరేందర్, ప్రధానంగా చూసుకుంటే ఫ్రెష్ లివింగ్ అపార్ట్మెంట్ లో ఈ గత నెల 31వ తేదీన 5 వ్యక్తుల్ని నార్కోటిక్ బృందం అరెస్ట్ చేసింది. దీంతో తీగ తాగితే దొంగంతా బయటపడ్డట్టు పూర్తిగా డ్రగ్స్ లోని మూలాలన్నీ బయటపడుతున్నాయి. ముఖ్యంగా చూసుకుంటే ఆ రోజు జరిగిన ఘటన ఏదైతే ఉందో బాలాజీని గుడిమల్కాపూర్ సమీపంలో నార్కోటిక్ బృందం అదుపులోకి తీసుకుంది. డ్రగ్స్ పార్టీకి, నైట్ పార్టీకి తీసుకెళ్తున్న క్రమంలోనే బాలాజీని అరెస్ట్ చేశారు పోలీసులు. ఈ నేపథ్యంలో డ్రగ్స్ పార్టీ జరుగుతుందని తెలుసుకున్న నార్కోటిక్ బృందం ఒక్కసారిగా మాదాపూర్ లోని ఫ్రెష్ లివింగ్ అపార్ట్మెంట్ పై పూర్తిగా దాడులు నిర్వహించారు. ఏకకాలంలో నిర్వహించిన దాడిలో పూర్తిగా 5 అరెస్ట్ అయ్యారు. వెంకటరత్నారెడ్డితో పాటు బాలాజీ, మురళి ముగ్గురికి సంబంధించి డ్రగ్స్ వ్యవహారంపై గతంలో రాయదుర్గం పోలీసులు వాళ్ళ ముగ్గురిని కూడా కస్టడీలోకి తీసుకున్నారు. కస్టడీలోకి తీసుకొని పూర్తిగా వాళ్ళ దగ్గర నుంచి సమాచారం రాబట్టారు. బాలాజీ డ్రగ్స్ ఎక్కడి నుంచి తెస్తున్నారు, ఎన్ని రోజుల నుంచి దందా నడిపిస్తున్నారు, వెంకటరత్నారెడ్డి అనే వ్యక్తి అసలు సినీ తారలకే కాకుండా మరో వైపు ఐటీ ఉద్యోగులను కూడా ఇటు డ్రగ్స్ దందాకు, డ్రగ్స్ పార్టీకి పూర్తిగా దగ్గర చేస్తున్నాడు అని కోణంలో కూడా ప్రస్తుతం పోలీసుల విచారణలో వెల్లడైంది. ప్రస్తుతానికైతే మరోవైపు గుడిమల్కాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఈ బాలాజీని అరెస్ట్ చేశారు కాబట్టి 4 రోజుల కస్టడీకి కూడా కోర్టు అనుమతించింది. కాబట్టి గుడిమల్కాపూర్ పోలీసులు కూడా 4 రోజుల కస్టడీ అనేది కొనసాగుతుంది. ఇవాళ 3వ రోజు ప్రధానంగా విస్తుపోయే నిజాలు బయటకు వస్తున్నాయి. సినీ లింక్స్ అన్ని కూడా బయటపడుతున్నాయి. అయితే హీరో నవదీప్ ఎవరైతే ఉన్నారో నవదీప్ కూడా డ్రగ్స్ పార్టీలో ఉంటున్నాడు. డ్రగ్స్ దందాలో భాగమై అతను వినియోగదారుడిగా అయిపోయాడంటూ కూడా సిపి చెప్పినటువంటి నేపథ్యం అయితే ఉంది. అయితే పూర్తిగా దాని మీద హైకోర్టులో నవదీప్ వెళ్లారు. హైకోర్టులో పిటిషన్ వేశారు. ఈ కేసులో నన్ను ఇరికిచ్చే ప్రయత్నం చేస్తున్నారు, నన్ను అవమాన పాలు చేస్తున్నారంటూ హైకోర్టుకి వెళ్ళగా హైకోర్టులో నవదీప్కి ఊరట కూడా లభించినటువంటి సిచ్యువేషన్ అయితే ఉంది. ప్రధానంగా చూసుకుంటే డ్రగ్స్ కేసుకు సంబంధించి ముఖ్యంగా సినీ లింక్సే పూర్తిగా దీనికి మెయిన్గా కీలకంగా మారాయని చెప్పుకోవచ్చు. ఏదైతే కేపీ చౌదరి మూలంగా ఏదైతే ఈ ముగ్గురు దొరికారో, వెంకటరత్నారెడ్డి సినీ నిర్మాతగా ఉన్నాడు, మరోవైపు బాలాజీ డ్రగ్స్ దందా చేస్తున్నాడు, మురళి అనే వ్యక్తి పూర్తిగా కోఆర్డినేట్ చేస్తూ ఈ దందాలను కొనసాగిస్తున్నారు. ఇప్పటివరకు ఎన్ని పార్టీలు నిర్వహించారు, ఎంతగానం దందా చేశారన్న కోణంలో కూడా ఎవరెవరు మీతో కాంటాక్ట్లో ఉన్నారు, ఇప్పటికే వాళ్ళ కాంటాక్ట్ లిస్ట్తో పాటు వాట్సాప్ సంబంధిత స్నాప్చాట్ సంబంధించిన పూర్తి డాటాను పోలీసులు వెలికి తీశారు. ఇప్పటికే వాళ్ళ కాంటాక్ట్లో ఉన్న 57 మంది కన్ఫెషన్మెంట్ సంబంధించిన అనుమానితులను కూడా పోలీసులు గుర్తించారు. అయితే ఇప్పటివరకు 18 మంది డ్రగ్ పెట్లర్స్ను కూడా సైబరాబాద్ పోలీసులు కూడా గుర్తించారు. 18 మంది డ్రగ్ పెట్లర్స్ సంబంధించి కూడా 8 మందిని అరెస్ట్ చేశారు. అయితే దీనికి సంబంధించి 3 నైజీరియన్స్ ఎవరైతే ఉంటారో నిన్న 3 రోజుల క్రితం మెహదీపట్నం సమీపంలోని బస్టాండ్ సమీపంలో పూర్తిగా నైజీరియన్స్ డ్రగ్స్ అమ్ముతుండగా, విక్రయిస్తుండగా పోలీసులకు పట్టుబడ్డారు. అయితే ఇదే కాకుండా మరో 4 ఏదైతే 18 మంది పెట్లర్స్ ఎవరు ఉంటారో 18 మందిలో 4 నిందితులను కూడా ప్రస్తుతం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇందులో సహ నిందితుడిగా ప్రస్తుతం అయితే హీరో నవదీప్ ఉన్నాడు. అయితే ఇదే కాకుండా అయితే వెంకటరత్నారెడ్డి సినీ లింక్స్ ఉన్నాయి కాబట్టి వెంకటరత్నారెడ్డి ఎవరెవరితో టచ్లో ఉన్నాడు, ఇప్పటికే కేపీ చౌదరికి సంబంధించి కూడా
కూడా గతంలో ఏవైతే గోవాలో చాలా రోజులు స్టే చేశాడు, గోవాలో అక్రమంగా డ్రగ్స్ తీసుకొచ్చి హైదరాబాద్లో అమ్ముతున్నాడు, విక్రయిస్తున్నారన్న కోణంలో కూడా పోలీసులు నిఘా వేశారు. గతంలో కేపీ చౌదరిని కూడా హైదరాబాద్లో రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు, భారీ మొత్తంలో కూడా డ్రగ్స్ దొరికింది. అయితే ఈ నేపథ్యంలోనే కేపీ చౌదరికి సంబంధించిన లింక్స్తో పాటు ఈ వెంకటరత్నారెడ్డి, బాలాజీ, మురళి ఈ ముగ్గురికి సంబంధించి ఏమైనా లింక్స్ ఉన్నాయా అన్న కోణంలో కూడా ప్రస్తుతం అయితే దర్యాప్తు చేస్తున్నారు. 3వ రోజు దర్యాప్తులో కీలకమైన అంశాలు వెలుగులోకి వస్తున్నాయి. ఇప్పటికే పరారీలో ఉన్న 18 మందిలో 4 అరెస్ట్ అయ్యారు కాబట్టి మిగతా వారి కోసం వాళ్ళకి సంబంధించిన స్నాప్చాట్ కావచ్చు, వాట్సాప్ కావచ్చు, మిగతా సోషల్ మీడియా అకౌంట్స్ను కూడా పూర్తిగా టార్గెట్ చేస్తూ వాళ్ళ లొకేషన్ ట్రేస్ అవుట్ చేస్తున్నారు పోలీసులు. పూర్తిగా మరోవైపు డెకాయట్ ఆపరేషన్ చేస్తూ కూడా డ్రగ్స్ దందాను పూర్తిగా నిర్మూలించే ప్రయత్నం అయితే నార్కోటిక్ బృందం చేస్తున్నటువంటి సిచ్యువేషన్ అయితే ఉంది. ప్రస్తుతానికైతే నార్కోటిక్ బృందం సినీ లింక్స్ పై అనే ఆరా తీస్తున్నారు. కేపీ చౌదరికి సంబంధించి గతంలో ఎవరైతే అతనికి సంబంధించిన వ్యక్తులు 5 వ్యక్తులకి గతంలో డ్రగ్స్ విక్రయించారన్న కోణంలో వాళ్ళకి సంబంధించి కూడా డాటాను వెలికి తీసే ప్రయత్నం నార్కోటిక్ బృందం చేస్తుంది. అయితే ఇందులో భాగంగానే ప్రధానంగా మనం చూసుకుంటే ఇన్ఫినిటీ డ్రైవ్ ఇన్ ఫుడ్ పేరుతో పూర్తిగా దందాలు చేస్తూ రఘుతేజ అనే వ్యక్తి పూర్తిగా డ్రగ్స్ అమ్మాడు. గతంలో 2 సార్లు కూడా సైబరాబాద్ పోలీసులు అతనికి నోటీసులు ఇచ్చి కూడా విచారణ కూడా చేసినటువంటి పరిస్థితి అయితే ఉంది. పూర్తిగా ఇన్ఫినిటీ పేరుతో దాదాపు మద్యంకు అలవాటు చేస్తూ మరోవైపు మత్తు పదార్థాలకు బానిస చేస్తున్నారు, ఐటీ ఉద్యోగులను ఎరవేస్తున్నారు, ఐటీ ఉద్యోగులకు పూర్తిగా ఇన్ఫినిటీని పూర్తిగా క్లబ్ హౌస్గా చేస్తున్నారంటూ కూడా గతంలో ఇన్ఫినిటీకి సంబంధించిన దాన్ని పూర్తిగా రెసిడెన్షియల్ స్థలంలో కమర్షియల్ ఉందని కూడా ఇన్ఫినిటీ భవనాన్ని కూడా కూల్చివేసిన పరిస్థితులు ఉన్నాయి. అయితే ఇన్ఫినిటీకి సంబంధించి ఇతను డ్రగ్స్ దందా చేస్తున్నారన్న కోణంలో కేపీ చౌదరికి సంబంధించి కాల్ డాటాలో వెల్లడైంది. ఇప్పటికే 100కు పైగా కేపీ చౌదరితో కాల్స్ మాట్లాడంటూ కూడా రఘుతేజకు సంబంధించి కూడా పూర్తి ఆధారాలను సైబరాబాద్ పోలీసులు సేకరించారు. రఘుతేజ అనే వ్యక్తి పూర్తిగా ఫ్రాడు, అతనికి సంబంధించి మద్యంకి సంబంధించి మత్తు పదార్థాలకు సంబంధించి ఎక్కడెక్కడ విక్రయించారు, ఎవరితో కాంటాక్ట్ ఉన్నారు, ఎన్నిసార్లు డ్రగ్స్ పార్టీ నిర్వహించారు, రఘుతేజ అనే వ్యక్తి ఎందుకు గోవాకు వెళ్లాల్సి వస్తుంది, గోవాకు ఫ్లైట్లో వెళ్ళి దాదాపు డ్రగ్స్ సంబంధించిన నిల్వలను హైదరాబాద్కి తీసుకొస్తున్నారన్న అభియోగం కూడా అతని మీద ఉంది. కాబట్టి ఆ విచారణలో కూడా ప్రస్తుతం అయితే సైబరాబాద్ పోలీసులు అయితే దర్యాప్తు చేస్తున్నారు. అయితే పూర్తిగా అతను గోవాకు వెళ్ళిన సమయంలో ఫ్లైట్లో వెళ్తాడు, ఫ్లైట్లో వెళ్ళిన అనంతరం మళ్ళీ తిరిగి వచ్చే క్రమంలో ఫ్లైట్లోనే తిరిగి రావాలి, కానీ అతను మాత్రం బస్సులోనే వస్తాడంటూ కూడా ప్రస్తుతం పోలీసులు నిర్ధారించారు. సంవత్సరంలో 100 సార్లు వెళ్ళిన ఘనత రఘుతేజదే. పూర్తిగా డ్రగ్స్ నిల్వలను కూడా పూర్తిగా రఘుతేజ దగ్గర గుర్తించేందుకైతే పోలీసులు సమాయత్తమయ్యారని చెప్పుకోవచ్చు. మరోవైపు చూసుకుంటే ఇన్ఫినిటీ పబ్ పేరుతో మరోవైపు డ్రైవింగ్ ఫుడ్ పేరుతో రఘుతేజ దందా నిర్వహిస్తున్నాడు. రఘుతేజ మళ్ళీ ఇన్ఫినిటీ ఫుడ్ కోర్టును ఏర్పాటు చేసే ప్రయత్నం చేస్తున్నారన్న ఊహాగానాలు అయితే వెలువడుతున్నాయి. రఘుతేజకు సంబంధించి ఎన్నో డ్రగ్స్ పార్టీలు నిర్వహించారు, అతనిపై చాలాసార్లు విచారణ చేశారే తప్ప అతన్ని ఎప్పుడు కూడా అరెస్ట్ చేసి రిమాండ్కు పంపిన దాఖలాలు లేవు. ఒకవేళ రిమాండ్ పంపిన జీవిత ఖైదీగా అతన్ని గుర్తించలేదు. ఎందుకంటే డ్రగ్స్ కేసులో 5 ఏళ్ల నుంచి పట్టుబడుతున్న వ్యక్తులు అందరూ కూడా ఓన్లీ రిమాండ్కు విచారణ మందమే పరిమితమవుతున్నారు తప్ప జీవిత ఖైదు చేసిన దాఖలా లేవు. పోలీసులు ఆధారాలను సేకరించడంలో పూర్తిగా విఫలమవుతున్నారంటూ కూడా ఆరోపణలు అయితే వెలువడుతున్న సిచ్యువేషన్ అయితే ఉంది. అయితే ఇది ఇలా ఉండగా సైబరాబాద్ పోలీసులు కూడా ఇప్పటికే హైదరాబాద్లో డ్రగ్స్ మూలాలను వెతికే ప్రయత్నం చేస్తున్నారు. డ్రగ్స్ ఎక్కడెక్కడ నిర్వహిస్తున్నారు, ఇప్పటికే వరలక్ష్మి టిఫిన్ సెంటర్తో పాటు పల్లెటూరు పుల్లెట్లన్న హోటల్లో కూడా పూర్తిగా డ్రగ్స్ దందాలు చేస్తున్నారని కూడా కొంతమందిని కూడా అరెస్ట్ చేశారు. మరోవైపు క్లౌడ్ చికెన్ పేరుతో పూర్తిగా దందాలు చేస్తున్నారు. వాళ్ళ మీద దాడులు నిర్వహించి కూడా ఆ 3 పైన కూడా అదుపులోకి తీసుకొని వాళ్ళ దగ్గర ఉన్న డ్రగ్స్ మూలాలను వెలికితీసే ప్రయత్నం అయితే చేస్తున్నారు. సైబరాబాద్ పోలీసులు ప్రస్తుతం నైజీరియాకు సంబంధించిన ముఠా పైనే నిఘా పెట్టారు. ఎక్కువగా మెహదీపట్నం ఏరియాలో సైబరాబాద్ పోలీసులు నిఘా పెట్టారు. ఎక్కడెక్కడ నైజీరియన్స్ ఉంటున్నారు, ఎవరిని కలుస్తున్నారు, ఎక్కడెక్కడికి వెళ్తున్నారు అన్న కోణంలో కూడా వాళ్ళు పోలీసులు నిఘాలో పూర్తిగా అన్నింటినీ గమనిస్తున్నటువంటి సిచ్యువేషన్ అయితే ఉంది. ప్రస్తుతానికైతే నైజీరియాకి సంబంధించిన ఒక అసోసియేషన్ వ్యక్తిని కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అతను అసోసియేషన్ అధ్యక్షుడిగా ఉంటూ డ్రగ్స్ ఎవరైతే సప్లై చేస్తున్నారు, ఎక్కడ దొరుకుతున్నారు, ఏమేం చేస్తున్నారు అన్ని గమనిస్తూ కూడా ఎవరైతే అరెస్ట్ అయిన వారు ఉన్నారో వాళ్ళకు బెయిల్ ఇప్పించడం, వాళ్ళకు నైజీరియాకి సంబంధించిన ఒక అసోసియేషన్ పెట్టుకొని వాళ్ళ యోగక్షేమాలను చేస్తున్న వ్యక్తిని కూడా డ్రగ్స్ కేసులో అరెస్ట్ చేశారు. అయినా కూడా నైజీరియాకి సంబంధించిన వ్యక్తులు ఇంకా డ్రగ్స్ దందా హైదరాబాద్లోనే కొనసాగిస్తున్నటువంటి సిచ్యువేషన్ అయితే ఉంది. రమాదేవి.
అమరేందర్, చూసుకున్నట్లయితే ఇప్పుడు పబ్బులు నడిపించాలంటే తప్పకుండా లైసెన్స్ అనేది తీసుకుని ఉండాలి. ఇప్పుడు లైసెన్స్ లేకుండా పబ్బులు నైట్ పార్టీలోనే విచ్చలవిడిగా డ్రగ్స్ అమ్ముతున్నారని చెప్పేసి పోలీసులు చెప్తున్నారు. మరి దీన్ని మనం నిర్లక్ష్య వైఖరి అనుకోవచ్చా? నిర్లక్ష్య వైఖరి అని అనుకోవచ్చు. ఎందుకంటే కొన్ని డ్రగ్స్లలో ఇల్లీగల్గా పోలీసులకు తెలియకుండా డ్రగ్స్ పార్టీలు నిర్వహిస్తున్నారు. డ్రగ్స్కి సంబంధించిన మూలాలను కూడా గతంలో పబ్లలో దొరికిన పరిస్థితులు ఉన్నాయి. సినీ తారాలు కూడా ఇందులో అరెస్ట్ అయిన దాఖలాలు అయితే ఉన్నాయి. ప్రధానంగా చూసుకుంటే ఎక్కువగా పబ్బులతోనే ఈ మత్తు పదార్థాల సంబంధించి పూర్తిగా హైదరాబాద్లోని ప్రజలంతా, కొంతమంది పూర్తిగా ఐటీ ఉద్యోగులు కావచ్చు, సినీ తారాలు పూర్తిగా అడిక్ట్ అయ్యారని చెప్పుకోవచ్చు. పబ్ల ద్వారానే ఈ డ్రగ్స్ అనేది అడిక్ట్ అయ్యి ఆ తర్వాత పూర్తిగా హోటళ్ళు, మరోవైపు కొన్ని ఏరియాల్లో అంటే పాన్ షాపులు కావచ్చు, కిరాణా షాపులో కూడా వెళ్ళిందని చెప్పుకోవచ్చు. ఈ నైజీరియన్ వ్యవస్థ పూర్తిగా కూడా బెంగళూరు, ముంబై, మరోవైపు ఇటు గోవా నుంచి కూడా డ్రగ్స్ను పూర్తిగా తెస్తూ ఇక్కడ విక్రయాలు చేస్తూ మెయిన్గా పెట్లర్స్ను ఏర్పాటు చేసుకొని ఆ పెట్లర్స్కి పూర్తిగా డ్రగ్స్ విక్రయాలు చేస్తున్నట్లు పూర్తిగా పోలీసులు అయితే గుర్తించారు. కానీ ఎక్కడి నుంచి తెస్తున్నారు, ఎలా తెస్తున్నారు, ఎవరికి ఇస్తున్నారు అనేది గుర్తించడంలో మాత్రం పోలీసులు విఫలమవుతున్నారు. ప్రధానంగా ఇంతగానం మనం చూసుకుంటే డ్రగ్స్ను అరికడదామని తెలంగాణ ప్రభుత్వం హైదరాబాద్ను ఫ్రీ సిటీగా చేద్దామని చూస్తుంది. డ్రగ్స్ ఫ్రీ సిటీగా చేద్దామనుకున్నా కానీ నార్కోటిక్ బృందం ఎంత నిఘా పెట్టినా కానీ డ్రగ్స్ కింది స్థాయిలో పూర్తిగా చాప కింద నీరులా పూర్తిగా డ్రగ్స్ అనేది వెళ్ళిపోతుంది. చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ దాకా పూర్తిగా ఈ డ్రగ్స్ను సేవిస్తున్నట్లయితే తాజాగా వెలువడైన సర్వేలో వెల్లడైన సిచ్యువేషన్ అయితే ఉంది. ప్రధానంగా చూసుకుంటే పబ్బులలో మొదలైన డ్రగ్స్ పార్టీలే ఇప్పుడు హైదరాబాద్తో పాటు తెలంగాణలోని కొన్ని జిల్లాల్లో కూడా ఈ దందా కొనసాగుతుంది. ఇందులో భాగంగానే వరంగల్తో పాటు కరీంనగర్ జిల్లాలో కూడా హైదరాబాద్ సంబంధించిన నార్కోటిక్ బ్యూరో బృందం ఒక ఆఫీస్ను కూడా ఏర్పాటు చేసుకున్నారు. ఎక్కడెక్కడ నిల్వలు వస్తున్నాయి, ఎక్కడికి పంపిస్తున్నారు, ఎవరెవరు డ్రగ్స్ని సరఫరాలు చేస్తున్నారు. ముఖ్యంగా చూసుకుంటే డ్రగ్స్లో 2 రకాల డ్రగ్స్ ఉన్నాయి. అయితే శాంపిల్ డ్రగ్స్తో పాటు ఎండిఎంఏ డ్రగ్స్కి సంబంధించి, మరోవైపు కొకెన్. ఎండిఎంఏ డ్రగ్స్ అనేవి కీలకంగా డ్రగ్స్ తీసుకునే వారికి పూర్తిగా అతని ఆరోగ్యాన్ని క్షీణింపజేలా చేస్తుంది. ఈ డ్రగ్స్ను పూర్తిగా ముంబైకి సంబంధించిన పోలీసులు కావచ్చు, కొన్ని నగరాల్లో కూడా పూర్తిగా బ్యాన్ చేశారు. ఇలాంటి డేంజరస్ డ్రగ్స్ను కూడా హైదరాబాద్లో సేవిస్తున్నారంటే మనం అర్థం చేసుకోవచ్చు. డ్రగ్స్ అనేది ఎంత ముందటికి వెళ్ళిపోయిందో, చాప కింద నీరులా అసలు డ్రగ్స్ అనేది సేవిస్తున్నారు. దీనిపైన పోలీసులు దృష్టి పెట్టాలి, యువతతో పాటు ఉద్యోగుల దృష్టి మరలించాలి, కౌన్సిలింగ్ చేయాలంటూ కూడా ప్రజల నుంచి కూడా వ్యక్తమవుతున్న సిచ్యువేషన్ అయితే ఉంది. ఏది ఏమిటి కూడా డ్రగ్స్ అనేది చాప కింద నీరులా మారింది. ఎందుకంటే డ్రగ్స్ సంబంధించి పట్టుబడ్డ వారిలో కావచ్చు, డ్రగ్స్లో పట్టుబడి అతని కాంటాక్ట్ లిస్ట్లో ఉన్న వారందరినీ కూడా విచారణకే పరిమితం చేస్తున్నారు. ముఖ్యంగా చూసుకుంటే ఇన్ఫినిటీ డ్రైవ్ ఇన్ ఫుడ్ సెక్షన్ పేరుతో పూర్తిగా అతను నడిపాడు రఘుతేజ. కానీ అతని చర్యలు తీసుకోవడంలో పూర్తిగా ప్రభుత్వం, పోలీసులు విఫలమైందని చెప్పుకోవచ్చు. ఇప్పుడు అతను ఇన్ఫినిటీ ఫుడ్ కోర్టు ఏర్పాటు చేస్తే మాత్రం మళ్ళీ ఇదే దందాను తెరలేపే అవకాశాలు ఉంటాయని కూడా ప్రస్తుతం అయితే ఊహాగానాలు అయితే వెలువడుతున్నాయి. ఏది ఏమిటి కూడా డ్రగ్స్ కేసులో ఏదైతే నిందితులను విచారణకే పరిమితం చేస్తున్నారు, జీవిత ఖైదుకు సంబంధించి కూడా చేయట్లేదు. డ్రగ్స్కు సంబంధించి ఎలాంటి ఆధారాలు సేకరించకపోవడంతోనే నిందితులకు శిక్ష పడట్లేదని కూడా ప్రస్తుతం ఊహాగానాలు అయితే వెలువడుతున్నాయి. రైట్, థ్యాంక్ యూ అమరేందర్.